హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే పల్లెటూళ్ళలో చాలా వరకు అంటే నా చిన్నతనంలో అయితే చాలా వరకు కూడా ఇవే యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఇలా ఇసురాయిలో ఇసురుకొనే వాడుకునే వాళ్ళము. మా నాన్నమ్మ అయితే చాలా ఓపికగా చేసేది. సొద్దపిండి చేసేది, రాగులు చేసేది, జొన్నలు చేసేది, ఇలాగా కందులు చేసేది, అన్నీ కూడా ఇలాగే చేసేది. మా ఇంట్లో ఉన్నిందనమాట. ఒక పెద్ద సంచి పెద్దది పరుస్తుంది. దాని మీద ఒక క్లాత్ వేసి దాని మీద ఇలాగే ఇసురాయి పెట్టి తర్వాత వేయించి పెట్టుకున్న కందులు అవన్నీ చేసేదన్నమాట. పప్పు అసలు వేయించుకొని దీంతో చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఈ పర్టికులర్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఇటు సైడ్ ఎక్కువ మటుకు మందులు వాడారనమాట. పొలాలలో తక్కువగా మందులు వాడతారు, ఎరువులు ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో ఇంట్లో అలా చేసుకుంటూ మన పొలాల్లో మనం తింటే అదొక ఆనందం వేరే కదా. సో వీళ్ళిద్దరు అత్త అల్లుడు అనమాట. వాళ్ళిద్దరు కన్వర్జేషన్ కూడా బాగుంది. చూడండి. వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్. ఓకేనా? ఇంకా అక్కడ వాళ్ళు మాట్లాడుకునేవి వినేసేయండి. మినుములన్నీ కింద పోసాడు. ఒకసారి రా అని చెప్తే నీ పని చెప్తా. నిన్నెప్పుడు రమ్మన్నా వద్దనే కదా నీకు చెప్పింది. లేదు మామూలు ఇంట్లో కోడిగుడు బాగా కట్టింది. ఇంకా నిన్నలేదు. నిన్నుంది, నిన్న బాగా పునుగోడు పోయింది. మా పిల్లకి కమ్మలు తెచ్చిన. ఇది నీకు ఎంత తెలుసు సంగతి చెప్తుంది. దీనికి కమ్మలు వెళ్ళి తీసుకుని డబ్బులు నేను కంటే కదా నీకు డబ్బులు వచ్చింది. ఎవరికి వచ్చింది? భలే డబ్బులా. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చి ఏం చేస్తారు? ఈ సంవత్సరం అయ్యి పోయిన సంవత్సరం మా నాన్నకి ఇచ్చిన. అదే చంపచారాలు నెలలోపు లేకుండా చంపచారాలు మెల్లకి నా సైన్ లేదా వేసుకోలేదా? నక్లీస్ ఉండే తీసుకున్నది. వాటిలో సరిగ్గా చేయలేదాడు. చేయకపోవడంలో అది తిప్పేటప్పుడు చెయ్యి గట్టి ఆనిచి కాకుండా కొంచెం పైకి లూజ్గా తిప్పినట్లయితే స్ప్లిటెన్స్ అనేవి ఇట్లా వస్తాయి. లేదంటే ఇలా పిండిలాగా పడుతుందంట. అతను నేను సాయం చేస్తున్నా అంతే. పని కట్టేరా, పనికి కాదు. సాయం చేస్తాడు వాడు అంతే. అది నాకు పిండి పడుతుందా, కందులు పడుతుందా? నీకు ఎట్లా రావాలి చెప్పు ఒకసారి. నువ్వు చూపి రావాలరా. ఇవన్నీ వట్టి కందులేరా. పొట్టన్నా పోతే అది ఒక లెక్క కానీ ఆడికి చెయ్యని రావట్లేదు, ఆమెను చేయనివ్వట్లేదు. మొత్తానికి బాగుంది. ఇప్పుడు ఈ బండ తాగేదంటే మన ఎంతమంది పడతారు? అక్కడ మినుములు అరిగిపోయింది. అక్క ఇంచుమించు 200 సంవత్సరాలు నాటి ఇసురాయి అక్క. ఇది 200 సంవత్సరాలా? అది కొన్నారని అంటుంటే 200 సంవత్సరాలు ఎవరి దగ్గర కొన్నారు అడుగు వాళ్ళు. ఆ ఎద్దుల సుబ్బమ్మ ఎన్ని సంవత్సరాలు వచ్చింది తెలిసిన వాళ్ళ అత్తది. ఇది ఏంటంట టేస్ట్ కూడా పప్పు ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ జరుపు తగ్గలే, నీరోజు తగ్గలేదు. గొర్రెం కూడా ఆరోగ్యం తింటారని ముక్కు మీరు లతగా నా బిడ్డకే నా బిడ్డ బంగారం. ఎవరి పిల్లలు వాళ్ళకి బంగారం వేలే. కాకి పిల్ల కాకి ముద్దు, కోయిల పిల్ల కోయిలకు ముద్దు. నా కూతురు మొద్దుది.
దాని అరుపుకు నువ్వు ఉంటావా చెప్పు. అది ఏ అంటేనే ఏ అంటది. పెద్ద ఈడ్చుతా ఉంటుంది అందరికి. ఇప్పుడు మనుషులు కూడా వీడియో చేస్తున్నావా? మనుషులు ఎందుకన్నా మేము మాట్లాడకూడదు కూడా తెస్తుందిలే. వాడిని తెత్తలే. చెప్పనైతే అమ్మా. వాడి కాదు మీ తమ్ముడు తమ్ముడిని అన్నాను కాదు, నాకన్నా పెద్దది. 6 నెలలే. నిద్ర పడుతుంటే సో ఇక్కడ వచ్చేసి పిల్లల టాపిక్ వచ్చిందనమాట, మాట్లాడుకుంటా ఉన్నాము. అండ్ ఈ విషయంలో పిల్లల్ని ఎగతాళి చేసే దగ్గర నేను కొంచెం సీరియస్గా మాట్లాడాను అనమాట. సో ఆ కన్వర్జేషన్ మీకు చూపించడం బాగా అనిపించింది. నేను మా తమ్ముడు అరుచుకోవడం తిట్టుకోవడం అంత కామనే. అది వేరే వాళ్ళకి అది వేరేలా అర్థమవుతుందేమో అని చెప్పేసి నేను ఇక్కడ మళ్ళీ ఆడియో ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. మేము కామన్గానే అట్లా మాట్లాడుకుంటాం. నాకు పిల్లల్ని ఎగతాళి చేస్తే నచ్చదు, వాడు కావాలని ఎగతాళి చేస్తూ ఉంటాడు అనమాట. సో నేను సీరియస్గా మాట్లాడుతూ ఉంటాను వాడితోటి. అది ఒకళ్ళు కాకపోతే 10 మందిలో ఒకళ్ళన్నా తప్పుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ కామెంట్ కనుక పెట్టినట్టయితే నాకు హట్టింగ్గా ఉంటుంది, అది వాడికి కూడా బాధ అనిపిస్తుంది కదా. సో నేనేం సీరియస్గా ఇవ్వలేదు, ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దని చాలా సీరియస్గా చెప్పాను అనమాట, అంతే. సో ఇంకా అవంతా పర్సనల్ టాక్స్ కదా, అవి బాగోదేమో అని చెప్పేసి నేను ఆడియో ఇస్తున్నాను. సో వాళ్ళిద్దరి కన్వర్జేషన్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది నాకు. అవి మరి ఆ అమ్మాయి వచ్చింది రోజు పాప పిల్లలు తీసుకొని. అది అసలు మాట్లాడాలంటే బాబుద్ది కదా. ఇది చక్కగా ఆపలేదు అనుకుంటా, అది కూడా ఉంది మళ్ళా పడేసాడు. ఇరుగు కొడుతుంది మా పెద్దమ్మ, ఏం చేసి ముందర పెద్దమ్మ ఉంటుంది, ఆపిల్ల దిగుతుంది. ఇట్లా లేవురా పట్టుకోవడానికి, మరం లేవు, ఇటు అటు ఉంటాయి. గుబ్బలు లేవు, గుబ్బలు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అది జరుగుతుందా? దంచి తిరగాలి. దంచి మళ్ళీ అదంతా బ్యాలు కూడా పొట్టు అయితే అది చేసుకుని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే వేరే టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఆ టాపిక్ అంతా ఎందుకులే అని చెప్పి నేను ఆడియో ఇవ్వడం జరిగిందనమాట. థ్యాంక్స్ ఫర్